కురువంశం గురించిన ఒక చిన్న స్క్రిప్ట్ ఒక గొప్ప విషాద కావ్యాన్ని నిర్మించడానికి కథాపరిమితులను ఎంత అద్భుతంగా ఉపయోగిస్తోందో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. పదాలు తక్కువే అయినా వాటి వెనుక ఉన్న భావం ఎంత బలంగా ఉంటుందో ఈ కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ కథ మొదటి వాక్యం నుండే ఒక రేంజ్ ఉత్కంఠను ఎలా సృష్టించిందో చూడండి. ఒక గొప్ప యుద్ధం గురించి మాత్రమే కాకుండా, అసల యుద్ధానికి కంటే ముందే ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఒక భయంకరమైన శాపం గురించి మనకు చెప్తోంది. రాబోయే మహావినాశనానికి అసలు బీజం ఎక్కడ పడిందో ఒకే ఒక్క వాక్యంలో అత్యద్భుతంగా పరిచయం చేసింది. సరే, ఇక ఈ కథలో ఆ అంతిమ షరతు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడే ఈ కథలో ఒక పెద్ద వైరుధ్యం మనకు కనిపిస్తుంది. ఒకవైపు హస్తినాపురాన్ని అత్యంత జ్ఞానంతో శక్తితో పరిపాలించే గొప్ప శంతను మహారాజు, మరోవైపు గంగ, తను ఒక మర్మమైన స్త్రీ. ఆమె పెట్టిన ఒకే ఒక్క షరతేంటంటే, నేను ఏమి చేసినా నన్ను ఎప్పుడూ ఎక్కడా ప్రశ్నించకూడదు. ఒకసారి ఆలోచించండి, రాజ్యంలో ఎవరినైనా శాసించగలిగే ఒక పవర్ఫుల్ రాజు తను ప్రేమించిన స్త్రీ పెట్టిన ఇలాంటి ఒక గుడ్డి షరతుకు ఎలా తలొగ్గాడో కదా. ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అక్కడి నుండే కథ ఒక చీకటి పరిణామం వైపు ఎలా మలుపు తిరిగిందో గమనిద్దాం. ఇక్కడ మనకు ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. మొదటి బిడ్డ పుట్టగానే ఎలాంటి కనికరం లేకుండా ఆ పసిగుడ్డును గంగానదిలో పడేస్తుంది. అక్షరాల ఇది ఎవ్వరికైనా షాకిస్తుంది. ఏ తల్లి అయినా తన సొంత బిడ్డను అత్యంత సహజంగా అలా చేస్తుందా? ఇది చూశాక కథలో ఒక తెలియని వణుకు మొదలవుతుంది. కాని ఆ దారుణం అక్కడితో ఆగలేదు. ఆ చీకటిలయ అలాగే కొనసాగుతోంది. రెండవ బిడ్డకు కూడా సరిగ్గా అదే గతి పడుతోంది. ఇది అక్షరాల ఆ రాజుగారి గుడ్డి విధేయతకు ఒక పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు. ఎంత ప్రేమ ఉన్నా తన కళ్ళెదురుగా తన పిల్లలు చనిపోతుంటే ఏ తండ్రి అయినా అస్సలు మౌనంగా ఎలా భరించగలడు? ఇక మూడవ బిడ్డ వచ్చేసరికి ఈ కథానిర్మాణంలో భయం, ఉత్కంఠ లోతుగా పాతుకుపోతాయి. ఇదొక అంతులేని చక్రంలా అనిపిస్తుంది కదూ. ఆ రాజ్యంలో పూర్తిగా ఒక విషాదకరమైన నిశ్శబ్దం, ఎవ్వరూ ఏమీ అడగలేని ఒక రకమైన నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఏకంగా 7 పిల్లలు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతున్నా సరే, అంతటి తెలివైన రాజు ఈ భయంకరమైన చక్రాన్ని ఎలా భరించగలిగాడు? తనిచ్చిన మాటమీదున్న గౌరవమా, లేక గంగమీదున్న అంతులేని మోహమా? ఏది ఈ రాజు కళ్లకు గంతలు కట్టిందో అర్థం చేసుకోవడమే ఈ కథలోని ప్రధానాంశం. అయితే ఎప్పటికైనా ఆ సహనం బద్దలవ్వక తప్పదు కదా. సరిగ్గా 8వ బిడ్డ పుట్టినప్పుడు రాజులో ఆపుకున్న భావోద్వేగాలన్నీ ఈ ఒక్క మాటతో బద్దలైపోతాయి. ఆగు, నువ్వెందుకిలా చేస్తున్నావు అంటూ రాజు గట్టిగా ప్రశ్నిస్తాడు. ఇన్నేలుగా వారిద్దర్నీ కలిపి ఉంచిన ఆ ఏకైక నియమం ఒక్కసారిగా ముక్కలైపోయింది. ఈ ఒక్క ప్రశ్నతో అప్పటివరకు సాగిన ఆ భయంకరమైన నిశ్శబ్దం చెదిరిపోతుంది. ఆ ప్రశ్నతో పాటే ఈ కథలో ఒక ఊహించని దైవిక మలుపు చోటు చేసుకుంటుంది. దీనికి గంగ ఒక విచారకరమైన నవ్వుతో మీరు మీ మాట తప్పారు అని బదులిస్తుంది. ఆ నవ్వులో ఒక సంక్లిష్టమైన ఎమోషన్ దాగుంది, గమనించారా? అక్కడ కోపం లేదు, కేవలం ఒక బాధాకరమైన అంగీకారం మాత్రమే ఉంది. తను పెట్టిన షరతు ఉల్లంఘించబడిందని, ఇక వారి బంధం ముగిసిపోతుందనే ఒక లోతైన వేదన ఆ నవ్వులో స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే మనకు ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలుస్తుంది. ఆ చనిపోయిన పిల్లలు సాధారణ శిశువులు కారు, వారు శపించగడిన దివ్యపురుషులు. గంగ వారిని నీటిలో ముంచడం ద్వారా నిజానికి ఆ భయంకరమైన శాపం నుండి వారికి విముక్తి కల్పిస్తోంది. అంటే ఇప్పటివరకు ఒక క్రూరమైన చర్యగా కనిపించినది వాస్తవానికి ఒక పవిత్రమైన కార్యమన్నమాట. వినడానికి ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. ఈ కాలానుక్రమాన్ని ఒక్కసారి గమనిస్తే ఆ ముగింపు దృశ్యాలు ఎంత వేగంగా జరిగిపోయాయో మనకర్థమవుతుంది. 8వ బిడ్డను ముంచుకుండా శంతనుడు ఆపడం, రాజు తన మాట తప్పాడని గంగ చెప్పడం, వెంటనే ఆ శపించబడిన దివ్యపురుషులో నిజం బయటపడటం, చివరగా ప్రాణాలతో మిగిలిన ఆ 8వ బిడ్డే మహాశక్తివంతమైన భీష్ముడుగా మారే చరిత్ర ఎక్కడే మొదలవ్వడం అన్నీ వెంటనే జరిగిపోతాయి. ఒక చిన్న ప్రశ్నతో శాపం ఆగిపోయింది, కాని ఒక సరికొత్త చరిత్ర మొదలైంది. ఇక్కడే ఈ స్క్రిప్ట్లో ఒక ఉత్కంఠభరితమైన ముగింపును రాశారు. తెర ఒక్కసారిగా చీకటిగా మారుతుంది.
ముప్పు అనేది గతంలోని శాపం నుండి బ్రతికి ఉన్న ఆ పిల్లవాడి ద్వారా రాబోయే భవిష్యత్తులోకి మారిపోతుంది. ప్రాణాలతో ఒక బిడ్డ మిగిలాడు కాబట్టి అంత సుఖాంతమయ్యింది అనుకునే లోపే భీష్ముని భయంకరమైన ప్రతిజ్ఞ ఒకరోజు మొత్తం రాజ్యాన్నే నాశనం చేస్తుంది అనే ఊహించని మలుపు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక ఈ ప్రశ్న మన మనసులో అలాగే మిగిలిపోతుంది. భీష్ముని భయంకరమైన ప్రతిజ్ఞ ఏమిటి? ప్రాణాలతో మిగిలిన చిన్నారి పెరిగి పెద్దయ్యాక అసలు ఎలాంటి ప్రతిజ్ఞ చేస్తాడు? ఆ ఒక్క మాట మొత్తం రాజ్యాన్ని ఎందుకు నాశనం చేస్తుంది? ఈ విషయాలు కురువంశం యొక్క ఆ చీకటి చరిత్రను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఒక కథను ఎలా ముగించాలో, ఇంకో కథకు ఎలా నాంది పరకాలో ఈ స్క్రిప్ట్ విశ్లేషణ మనకొక పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తుంది.